అధికార పార్టీలో కార్ చిచ్చు రగులుతోనే ఉంది. ఎమ్మెల్యే వర్సెస్ జిల్లా అధ్యక్షుడి వర్గాలుగా విడిపోయింది కాంగ్రెస్ క్యాడర్. 2.5 ఏళ్లలోనే 10 కుంపట్లు తయారయ్యాయి. గ్రూప్ రాజకీయాల్లో కాంగ్రెస్ లో కొత్త రికార్డులు సృష్టిస్తున్నారు పాలమూరు నేతలు. ఫ్రస్ట్రేషన్ తో ప్రభుత్వ అధికారులపై చిందులేస్తున్నారు. రాష్ట్ర అధ్యక్షుడి సమక్షంలోనే బహిర్గతమైన కుమ్ములాటలు మంత్రులను కూడా వదలడం లేదు. కుమ్ములాటలతో కాలం గడుపుతున్న ఆ అధికార పక్ష నేతలెవరు? ఏ విషయంలో వారి మధ్య ఇన్ని విభేదాలు? ఉమ్మడి పాలమూరు జిల్లా అధికార పార్టీ రాజకీయాలు కొత్త మలుపు తిరుగుతున్నాయి. మహబూబ్ నగర్ కార్పొరేషన్ ఎన్నికల తర్వాత నేతల మధ్య గ్యాప్ వేరే లెవెల్కి వెళ్లిందంటున్నారు. సొంత జిల్లా కావడంతో సీఎం మహబూబ్ నగర్ పై ప్రత్యేక దృష్టి సారించారు. రేవంత్ రెడ్డి అనుకున్నట్లుగానే మహబూబ్ నగర్ మేయర్ పదవి పార్టీకి దక్కడంతో కాంగ్రెస్ శ్రేణులు ఊపిరి పీల్చుకున్నాయి. కానీ ఇక్కడే ఓ ట్విస్ట్ మొదలైంది. మున్సిపల్ మాజీ చైర్మన్ ఆనంద్ గౌడ్ సతీమణి ప్రసన్నకు ఎమ్మెల్యేతో పాటు రాష్ట్ర అధినాయకత్వం ఆశీస్సులున్నాయని ప్రచారం జరిగింది. ఇక ప్రమాణ స్వీకారమే తరువాయి అనుకున్న తరుణంలో క్యాంపు రాజకీయాలు అధికార పార్టీలో చిచ్చుపెట్టాయి. రాష్ట్ర అధినాయకత్వం నుంచి సీల్డ్ కవర్ తెచ్చిన జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సంజయ్ ముదిరాజ్ సైతం దానికి విరుద్ధంగా అనూహ్యంగా మరో పేరు తెరపైకి రావడంతో కంగు తినాల్సి వచ్చింది. మేయర్ పదవి విషయంలో చోటు చేసుకున్న అనూహ్య పరిణామాలతో పాలమూరు అధికార కాంగ్రెస్ పార్టీ 2 వర్గాలుగా చీలిపోయింది. అధికార పార్టీ నేతలు గ్రూప్ రాజకీయాలతో స్వపక్షంలోనే విపక్షంలా మారిపోయారు. వ్యక్తిగత దూషణలతో ఒకరిపై ఒకరు వ్యంగ్యస్త్రాలు సంధించుకుంటున్నారు. దీనికి తోడు కార్పొరేషన్ ఎన్నికల్లో తమను ఓడించేందుకు సొంత పార్టీ నాయకులే ప్రయత్నించారని సంచలన ఆరోపణలు చేసుకుంటున్నారు. ప్రెస్ మీట్లు పెట్టి మరీ కొందరు ఆరోపణలకు దిగడం జిల్లా కాంగ్రెస్ పార్టీలో సంచలనంగా మారింది. కాంగ్రెస్ క్యాడర్ సైతం 2 వర్గాలుగా విడిపోయి ఎవరి వైపుంటే ఎవరికి కోపం వస్తుందోనని అభద్రతా భావంతో కొట్టుమిట్టాడుతోంది. అధినాయకత్వం సూచించిన పేర్లను కాకుండా ఎమ్మెల్యే ఒంటెత్తు పోకడతో తనకు అనుకూలంగా ఉన్నవారిని మేయర్, డిప్యూటీ మేయర్ పదవుల్లో కూర్చోబెట్టారన్న అసంతృప్తితో రగిలిపోతుంది మరో వర్గం. 2 వర్గాలుగా విడిపోయిన నేతలు ఎమ్మెల్యే వర్గంగా కొందరు, జిల్లా అధ్యక్షుడు సంజయ్ ముదిరాజ్ వర్గంగా మరికొందరు గిరిగీసుకుని కార్యక్రమాలు చేపడుతుండడం రాష్ట్ర అధినాయకత్వానికి తలనొప్పిగా మారిందట. కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం జిల్లా అధ్యక్షుడు సంజయ్ ముదిరాజ్కే పూర్తి మద్దతు తెలుపుతున్నట్లు పార్టీలో ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే వర్గంగా చెప్పుకుంటున్న కొందరు కార్పొరేషన్ ఎన్నికల్లో తమ ఓటమికి కారణమయ్యారని ఆనంద్ గౌడ్ జిల్లా అధ్యక్షుడు సంజయ్ ముదిరాజ్పై టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కు ఫిర్యాదు చేశారట. దీంతో మహేష్ కుమార్ గౌడ్ కూడా అసహనం వ్యక్తం చేశారంటున్నారు. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా పనిచేస్తున్న జిల్లా అధ్యక్షుడితో పాటు మున్సిపల్ మాజీ చైర్మన్ ఆనంద్ గౌడ్ మరో మైనారిటీ నాయకుడిపై ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని పీసీసీ ప్రెసిడెంట్కి ఫిర్యాదు చేసిందట ఎమ్మెల్యే వర్గం. కార్పొరేషన్ ఎన్నికల్లో అధిష్టాన నిర్ణయాన్ని కాదని ఎమ్మెల్యే సొంతంగా నిర్ణయం తీసుకోవడంపై పార్టీ నాయకత్వం అసంతృప్తితో ఉందంటున్నారు. అందుకే ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే యొన్నం వర్గం నేతలకు క్లాస్ స్పీకరట టీపీసీసీ ప్రెసిడెంట్. పార్టీ లైన్ దాటకుండా చేదోడు వాదోడుగా ఉన్న నేతలపై చర్యలు తీసుకోవాలా అని మహేష్ ఘాటుగానే హెచ్చరించినట్లు ప్రచారం జరుగుతోంది. కార్పొరేషన్ ఎన్నికల్లో నాటకీయ పరిణామాలతో రాష్ట్ర నాయకత్వం జోక్యం చేసుకుంది. డీసీసీ అధ్యక్షుడి ఆధ్వర్యంలోనే జిల్లా కాంగ్రెస్ నూతన కార్యవర్గం ఏర్పాటైంది. పీసీసీ ఆదేశాలతో సంజయ్ ముదిరాజ్ పర్యవేక్షణలో జిల్లా కార్యవర్గం ఏర్పాటు చకచకా జరిగిపోయింది. తమ వర్గానికి జిల్లా కార్యవర్గంలో స్థానం లభించలేదని ఎమ్మెల్యే వర్గం తీవ్ర అసంతృప్తితో ఉందంటున్నారు. ఎమ్మెల్యే వర్గీయులు కొందరు జిల్లా కార్యాలయంలో డీసీసీ ప్రెసిడెంట్తో వాగ్వాదానికి దిగేదాకా వెళ్లిందట. కార్పొరేషన్ ఎన్నికల్లో ఎన్నం వ్యవహరించిన తీరుతో ఆయన జోక్యానికి అవకాశం ఇవ్వకుండా కొత్త కార్యవర్గం ఏర్పాటులో పార్టీ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నట్లు కనిపిస్తోంది. పీసీసీ పూర్తి మద్దతు ఉండడంతో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు సంజయ్ ముదిరాజ్ జిల్లా కమిటీ ఏర్పాటులో స్వేచ్ఛగా వ్యవహరించినట్లు పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. ఈ క్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు జిల్లా కొత్త కార్యవర్గానికి నియామక పత్రాలు అందజేసేందుకు కార్యక్రమం ఏర్పాటు చేశారు. కార్యవర్గంలో చోటు దక్కలేదని అసంతృప్తితో ఉన్న నేతలు మహేష్ కుమార్ గౌడ్ సమక్షంలోనే డీసీసీ అధ్యక్షుడిని నిలదీసేందుకు ప్రయత్నించారట. డీసీసీ ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో జిల్లా కాంగ్రెస్ కార్యవర్గ కూర్పు బాగుందని ప్రశంసిస్తూ అసంతృప్త నేతలు నోళ్లు మోయించారట పీసీసీ ప్రెసిడెంట్.
కాంగ్రెస్ పార్టీకి ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్న కార్యకర్తలు, నాయకులకు కార్యవర్గంలో చోటు దక్కిందని జిల్లా అధ్యక్షుడిని మహేష్ ప్రశంసించడంతో ఎమ్మెల్యే వర్గం చిన్నబుచ్చుకుందంటున్నారు. రెండు వర్గాలుగా విడిపోయిన కాంగ్రెస్ క్యాడర్ జిల్లా మంత్రి వాకిటి శ్రీహరితో సైతం వాగ్విదానికి దిగింది. రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ జిల్లా పర్యటనలోనూ గ్రూపు రాజకీయాలు బయటపడ్డాయి. దీంతో పాలమూరు జిల్లాలో గ్రూపుల గోలతో అధికార కార్యక్రమాలలో పాల్గొనేందుకు మంత్రులు సైతం జంకుతున్నారట. సర్వాయి పాపన్న జయంతి, పూలే జయంతి కార్యక్రమాల్లోనూ పార్టీలో వర్గపోరు వేదికెక్కింది. ఫ్లెక్సీలో తమ ఫోటోలు లేవని ఎమ్మెల్యే వర్గం చెప్పుకుంటున్నా కొందరు కలెక్టర్కి ఫిర్యాదు చేసేదాకా వెళ్లింది. ఈ రెండు జయంతి కార్యక్రమాల్లో డీసీసీ ప్రెసిడెంట్ వర్గం ఉదయం నివాళులర్పిస్తే వారి తర్వాత ఎమ్మెల్యే వర్గం నివాళులర్పించడం పార్టీలో వర్గపోరు ఏ స్థాయిలో ఉందో బయటపెడుతోంది. ఆధిపత్య పోరులో ఫ్రస్ట్రేషన్కు గురవుతున్న కొందరు నాయకులు చివరికి జిల్లా అధికారులను కూడా హెచ్చరిస్తున్నారట. ఫ్లెక్సీలలో ఫోటోలు లేకపోయినా అధికారులపై రంకలేస్తున్నారు. తాము తలుచుకుంటే జీతాలు కూడా రావని హెచ్చరించేదాకా వెళుతున్నారు. దీంతో ఉద్యోగ సంఘాల నేతలు సైతం కాంగ్రెస్ గ్రూప్ రాజకీయాలపై అసహనం వ్యక్తం చేస్తున్నారట. భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు ఇలాగే సాగితే ప్రతిపక్షానికి ప్లస్గా మారుతుందని క్యాడర్ కలవరపడుతోంది. 10 ఏళ్ల పోరాటంతో అధికారంలోకి వస్తే 2 ఏళ్లకే గ్రూప్ రాజకీయాలతో ఇంటిగుట్టు రోడ్డుకు ఈడుస్తున్నామని కొందరు బాధపడుతున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో వర్గపోరుపై అధిష్టానం సైతం సీరియస్గానే ఉందంటున్నారు. సొంత జిల్లాలో నేతల తీరుపై సీఎం కూడా అసంతృప్తిగా ఉన్నారట. ఈ పరిస్థితుల్లో పాలమూరు కాంగ్రెస్ రాజకీయాలు ఎలాంటి మలుపు తీసుకుంటాయో చూడాలి.